నాకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడటం జరుగుతుంది. ఒక 5 నెలల క్రితం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జనార్దన్ మీద 5 నెలల క్రితం జనార్దన్ మీద ఒక కరపత్రం వేయటం జరిగింది. ఆ కరపత్రంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కరపత్రం రాశారు. ఆయన మీద కాకుండా ఆయన సతీమణి మీద కూడా రాయటం జరిగింది. దానికి ఈ కరపత్రం బాలినేని గారే రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. పైన కూడా వాళ్ళ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఆయన అది ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పి అది పైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కిరణ్ అనే అతను రాశాడు అనేది ఎంక్వైరీలో తేలింది. ఇంకెవరు లాయరు ఫయాజ్ ఏదో చెప్పారు, ఫయాజ్. దాంతోపాటు అంటే మురళి కూడా ఆ ఫయాజ్ తోటి క్లోజ్గా ఉంటాడు. బొమ్మినేని మురళి అనే అతను ఫయాజ్తో పాటు క్లోజ్గా ఉంటాడు. అతను అంటే మాతో పాటు సెయిల్ అవుతూ ఉన్నాడు. మరి ఆ ఎంక్వైరీలో కిరణ్ని పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ నేను ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతానంటే మళ్ళీ ఆయన్ని అంత ఘోరంగా జరిగినటువంటి ఆ కరపత్రం చదివితే మరి అతన్నే పిలుచుకొని ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకొని అతన్ని సముదాయించడం జరిగింది. మరి ఆ కేసులో పైన చెప్పాడు కదా, ఆ కేసులో బాలినేని గారి పాత్ర ఉందని. అది చేయటానికి కోసం మురళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను 5 నెలల పాటు నేను చెప్తున్నాను, ఆ మురళి అనే అతను 5 నెలల పాటు బయట అబ్స్కాండింగ్ కనపడకుండా తిరిగాడు. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం నా ఇంటికి కానీ ఆ ఫోన్ కానీ నా దగ్గర రూపాయి డబ్బులు కూడా ఆశించాల. అంటే నేను ఇబ్బందులు అంటే బయట అబ్స్కాండింగ్లో ఉన్నాడు కదా, అవసరం ఉంటాయి కదా ఎవరికైనా జనరల్గా. నా అనుచరుడు కదా, అయినా కూడా అతను నన్ను ఏం అడగల. ఎందుకు అడగలేదు నేను అనే ప్రశ్న వచ్చినప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మీకు దీంట్లో ఏం సంబంధం లేదు, నేను కనుక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ట్రాప్ చేసి కూడా మీకు సంబంధం నేను చెప్పి మాట్లాడతారు, అందువల్ల మీ ఇంటికి రావటం కానీ మిమ్మల్ని రూపాయి డబ్బులు అడగటం కానీ చేయలేదని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి అతను 5 నెలలు తిరిగి మధ్యలో కిషన్ రెడ్డి గారి చేత ఫోన్ కూడా చేర్చుకున్నాడు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి చేత కూడా ఫోన్ కూడా చేర్చుకున్నాడని చెప్పారు. అసలు అప్పుడు కూడా కిషన్ రెడ్డికి నేను చెప్పానని చెప్పారు. అసలు కిషన్ రెడ్డి దగ్గరికి నేను పోలేదు, అసలు ఏం సంబంధం లేదు. అట్లాంటిది ఏదో చెప్పారు. అతను ఏదో తంటాలు పడ్డాడు పాపం. 5 యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు. యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుంటే స్టేషన్కి పోయి 41 ఏనా ఏదో అంటారు నోటీసు, 41 నోటీసుకి తీసుకోవాల్సింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 41 నోటీసు తీసుకోవాలి. స్టేషన్కి పోతే సిఐ గారు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా 41 నోటీసు ఇచ్చి పంపించాలా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా కూర్చోబెట్టి ఈ లెటరు బాలినేని గారే రాశారు అని చెప్పమని బెదిరించడం, లేకపోతే నువ్వు లెటర్ కనుక బాలినేని గారు రాశారని చెప్పకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పటం, ఈ రకంగా బెదిరించి గందరగోళం. మళ్ళీ రెండో రోజు కూడా ఆ రోజు నైట్ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నైట్ కంపల్సరీ పంపించాలి కాబట్టి నైట్ పంపించడం, మళ్ళీ పొద్దున్నే రమ్మంటాం.
అట్లా 2 రోజులు 3 రోజులు టార్చర్ చేయటం, అతను భోజనం కూడా చేయకుండా అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు 3 రోజులు. అతనికి మీ ఎట్లయినా నువ్వు సంతకం పెట్టు, నువ్వు బాగాలేని రాపిచ్చే లెటర్ అని చెప్పి అతను మాట్లాడటం, ఆ సిఐ ఎస్ఐ అక్కడ చేయటం జరిగింది. దానికి నిజంగా మా మనుషుల్ని కాపాడుకోకపోతే నా రాజకీయ జీవితం అనవసరం. రాజకీయంలో ఉండి మనుషుల్ని ఈ రకంగా టార్చర్ పెడతా ఉంటే ఎందుకు? మనకు పదవులు అవసరమా? మా కోసం పనిచేసినటువంటి, మా కోసం ఇది చేసిన వాళ్ళని మనం కాపాడుకోలేకపోతే ఎందుకు మనకి? ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాలని చెప్పి లాస్ట్ టైమే రావడం జరిగింది. కానీ అనివార్య కార్యం వలన అది పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ లోపల ఇంకో కేసు అంటే నరసింహారెడ్డి అని మాతో పాటు ఉండే అతను ఒక క్రషర్ ఓనర్. అతను వాళ్ళ క్రషర్లో నుంచి డస్ట్ తీసుకుపోతుంటే ఏఎంఆర్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ మైనింగ్ రాయల్టీ వసూలు చేసేవాళ్ళు, ఏఎంఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చిన్న గొడవ పడ్డారు. దానికి ఆ గొడవ పడిన దానికి నేను ఏఎంఆర్కి ఫోన్ చేశాను. మహేష్ నా క్లోజ్ ఫ్రెండ్. ఫోన్ చేసి, మహేష్ ఇది మనోళ్ళు, అది చిన్న డస్ట్ తీసిపోయారు, కావాలని ఇది గొడవ జరిగిందంటే నేను మా వాళ్ళు చెప్తాను, కేసు విత్డ్రా చేసుకోమని చెప్తానని చెప్పి మహేష్ చెప్పడం జరిగింది. అయినా కానీ నేను సిఐకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఏకవచనంతో నాతో మాట్లాడటం, ఎస్పీకి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా మాట్లాడతారు, డిఐజీకి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా మాట్లాడతారు, డీజీపీ లడ్డా గారికి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా ఆయన దగ్గరికి పోతే మాట్లాడి బయట దాకా పంపించే పరిస్థితి ఉంటే నాకు అతను ఏకవచనంతో మాట్లాడటం. సరే అతను మాట్లాడాడు, అయినా కూడా నేను మేదకుండా ఉన్నా. మాట్లాడాడు. మొన్న నరసింహారెడ్డి 15 రోజులు అతన్ని నేను ఫోన్ చేశానని అతని మీద 307 అటెంప్ట్ మర్డర్ అన్నీ పెట్టేసి, అసలుకి సెక్షన్ను అసలుకి సంబంధం లేని సెక్షన్ అని పెట్టేసి అతన్ని రిమాండ్ పంపించడం, 15 రోజులు లోపల ఉండటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఒక ఎస్పీ గారు అతను చేసే చేష్టలు, ఏది సిఐ చేసే చేష్టలు చూసి, తప్పుడు చేష్టలు చూసి విఆర్కి పంపిస్తే, మరి అదే అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆయన తీసుకొచ్చి మళ్ళీ అదే స్టేషన్కి వేయించారంటే జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా? ఇంకోటి మద్యం, వైన్ షాపులు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా. వైన్ షాప్ ఎవరిదో నాకు తెలియదు, ఇప్పటికీ ఎవరు పెడతారో నాకు తెలియదు. లాస్ట్ టైము బార్లు వచ్చినాయి, నేను ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు. బార్లు వస్తే 15 బార్లు వస్తే నేను అసలుకి ఎవరు వేసుకుంటున్నారో తెలీదు, నేను అసలు పట్టించుకోలే. తీరా చూస్తే వాళ్ళే సిండికేట్ అయ్యి అతి తక్కువగా ఒంగోలులో వచ్చినాయి బార్లు. అందరూ కార్యకర్తలు వచ్చి, సార్ ఏంది సార్ అంతా టీడీపీ వాళ్ళు బార్లు తీసుకున్నారు ఏంది అని. చూడండి, 15 బార్లు ఉంటే 13 బార్లు చౌదరీస్, మొత్తం టీడీపీ. ఒక రెడ్డి, ఒక కాపు, 15 బార్లు ఉంటాయి. సరే వాళ్ళు చేసుకున్నానికి అయిపోయింది, వదిలేసినాం. వాళ్ళు మొన్న వచ్చి ఏం చెప్పారు తెలుసా నాకు? ఈ చౌదరీస్ అనే వీళ్ళే ఈ బార్లు వచ్చి, సార్ మీ పుణ్యాన మాకు 3 కోట్లు, ఒక్కొక్క షాప్ 3 కోట్లు మిగిలిందండి, ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడండి ఎమ్మెల్యే.